ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రభు యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషుల గురించి మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన మనము గొర్రెల కాపరుల గురించి, మన గొల్లల గురించి మనం ధ్యానించుకున్నాము. ఈరోజు వారికి దేవుడి ద్వారా ఇవ్వబడినటువంటి, దేవదూత ద్వారా ఇవ్వబడినటువంటి గుర్తు, ఆ యొక్క ఆనవాము గురించి, గుర్తు గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదువుతున్నాము. గొర్రెల కాపరులు అక్కడ మందరం మేపుతున్నారు. ఆ దేశంలో దేవుని దూత వచ్చి వారి మధ్య నిలబడుతుంది. వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించినప్పుడు భయపడుతున్నారు. అప్పుడు దేవుని దూత అంటున్నారు, భయపడకండి, ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని కలిగించబోయేటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి ప్రియమైన ఒక గుర్తును దేవుని దూత చెప్పేది మనము ఇక్కడ గమనిస్తున్నామండి. ఆ యొక్క గుర్తు ఏంటి? ఆ యొక్క ఆనవం ఏంటి? ఆ యొక్క శిశువును పొత్తిగుడ్డలలో చుట్టి ఆ పశువుల తొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరు, ఇదే మీకు ఆనవాలు అని చెప్పి దేవుడి దూత ఒక గుర్తును గొర్రెల కాపర్లకు, ఆ గొల్లలకు తెలియజేసేది మనం చదువుతాము. ఈ పొత్తిగుడ్డలు ఏంటండి? మనం అనుకుంటాం కదండి, పాత గుడ్డలు, పాత వస్త్రాలు, చినిగిపోయిన వస్త్రాలు, చిన్న బిడ్డల మీద మనము, అంటే పుట్టిన బిడ్డల మీద మనము కప్పేటువంటి వస్త్రాలు అని చెప్పి మనం అనుకుంటామండి. కానీ అది కాదు. పొత్తి గుడ్డలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాంటి గుడ్డలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే, గొర్రెలు పుట్టినప్పుడు పుష్టిగా ఆరోగ్యంగా ఉండేటువంటి, పాపము కొరకు బలి అవ్వడానికి, దేవుని మందిరంలో బలి అర్పించడానికి నొహోట్ అనేటువంటి ఒక గొప్ప జాతి గల గొర్రెలను వారు ఒక బెత్లెహేంలో పెంచుతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది బెత్లెహేంలో మాత్రమే ఆ యొక్క గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రె చూడడానికి అది గొర్రెలాగా ఉండదు, అది బర్రెలాగా ఉంటుందంట. అంటే సైజులో అది అంత బుష్టిగా ఉంటుందంటండి. అలాంటి గొర్రెలు పుట్టినప్పుడు ఈ గొర్రెల కాపరులు దాన్ని పరిశోధిస్తారు. అందులో ఏమైనా లోపం ఉందా, దానికి ఏమైనా బలహీనత ఉందా అని. ఏ బలహీనత లేదని తెలిసిన వెంటనే ప్రియమిదలో ఒక విధమైనటువంటి వస్త్రాన్ని, ఒక గుడ్డను దాని మీద కప్పుతారు. ఆ గుడ్డ దేనికి ఆనవంగా గుర్తుగా ఉందంటే, ఇది ఇతరుల పాపముల కొరకు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క బలిపీఠంలో బలి అవ్వడానికి పుట్టినటువంటి గొర్రెపిల్ల, బలి అవ్వడానికి, మరణించడానికి పుట్టినటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పాపము కొరకు మరణించడానికే పుట్టింది గొర్రెపిల్ల అని అర్థమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని దూత వారి దగ్గర వచ్చి అంటుంది, అయ్యా, పాపము కొరకు బలి అవ్వబోయేటువంటి గొర్రెలను మీరే యొక్క లోకానికి పరిచయం చేసేవారు. ఇప్పుడు పాపము కొరకు బలి అవ్వబోయేటట్టు దేవుని గొర్రెపిల్లైనటువంటి మెస్సియాను కూడా మీరే యొక్క లోకానికి పరిచయం చేయాలి. ఇంతవరకు మీరు ఆ పొత్తిగుడ్డల్లో ఒక గొర్రెనే చుట్టారు, ఒక గొర్రె మీదే మీరు ఆ యొక్క గుడ్డను కప్పారు. కానీ ఇప్పుడు మీరు కప్పేటువంటి అదే పొత్తిగుడ్డలో ఒక చక్కని బాలుడు, ఒక శిశువు చుట్టబడి పశువుల తొట్టెలో పరుండి ఉండటం మీరు చూస్తారు, ఇదే మీకు ఆనవాలు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, వారు వెంటనే వచ్చి ఆ యొక్క యేసుని దర్శిస్తున్నారు. 8 కిలోమీటర్ల దూరంలో వారు ఉన్నారు. వారు సడన్గా వచ్చి యేసుని వచ్చి వెంటనే యేసుని దర్శిస్తున్నారు. అంతవరకు ఆ పొత్తిగుడ్డలో ఒక గొర్రెను చూసినటువంటి వీరు మొట్టమొదటిగా ఒక శిశువును, ఒక చిన్న బాలుని చూస్తున్నారు. ప్రియమైన ఎంత సంతోషపడి ఉంటారండి. వెంటనే వెళ్ళి ఊరంతా ప్రకటించారు, ఇదిగో మాకు దేవుని దూత ఇలా వచ్చి చెప్పింది, ఇలాగా మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడని చెప్పింది. పొత్తిగుడ్డలో ఆ యొక్క శిశువు చుట్టబడి ఉంటుంది, ఇదే మీకు ఆనవం అని చెప్పింది. అలాగనే మేము వెళ్ళి చూస్తే, మేము ఏ యొక్క గుడ్డలైతే ఆ యొక్క బలి ఇవ్వబోయేటువంటి గొర్రెల మీద కప్పుతామో ఆ యొక్క పొత్తిగుడ్డలో ఈ చిన్న బాలుణ్ణి చుట్టిపెట్టున్నారు. అప్పుడు ఈయనే లోక పాపమును మోయబోయేటువంటి దేవుని గొర్రెపిల్లని చెప్పి వారు ఊరంతా యేసు యొక్క పుట్టుకను గురించి మాత్రం కాదు, ఆయన ఎందుకు పుట్టాడనేటువంటి సందేశాన్ని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ప్రకటించారు. ఇది పొత్తిగుడ్డల్లో ఉన్నటువంటి రహస్యం. ఈ పొత్తిగుడ్డలో మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటి? నీ పాపముల కొరకు మరణించడానికి నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు ఈ యొక్క పొత్తిగుడ్డలో మనకు నేర్పిస్తున్నాయి. క్రిస్మస్ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య మన కొరకు పుట్టాడు.
మన కొరకు పుట్టినటువంటి యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పాపంలో కొరకు మరణించడానికి పుట్టినటువంటి యేసయ్య. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాగల హృదయంతో మనం ఎప్పుడు ఆయన స్తుతింతుముగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలొక్కొక్కరిని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి. ఆ యొక్క దేవుని దూత ద్వారా తండ్రి వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క జ్ఞాపకాన్ని గురించి, ఆనవం గురించి తండ్రి అయ్యా మేము నేర్చుకోవడానికి కృపదయ చేసావు. నీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాన తండ్రి అయ్యా మీ బిడ్డలో అయ్యా ఒక్కొక్కరికి తండ్రి యొక్క క్రిస్మస్ సంతోషం తండ్రి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ రోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్నవని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.